అండి, ఏంటి ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళైతే ఈరోజు ఇండియా నుంచి పార్సల్ పంపించారండి. ఏం పంపించారా అని చెప్పి బాగా ఎక్సైట్మెంట్ అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. వామ్మో, చాలా బరువుగానే ఉంది పార్సల్. మొత్తం 7 కేజీస్ ఉండుంటది. ఈ 7 కేజీ పార్సల్కి అయితే 4000 రూపీస్ అయ్యిందంటండి. ఇప్పుడు వెంటనే రూమ్కి వెళ్ళి చూసేయాలండి ఏమున్నాయని చెప్పి. నాకైతే మంచి పికల్ స్మెల్ వస్తుంది. నేనైతే 25th ఫ్లోర్కి వెళ్ళాలండి. అంతసేపు మోయలేక నేనైతే కింద పెట్టేశాను బాక్స్ని. వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి ఏం వచ్చినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వెంటనే కత్తిరించడానికి అయితే కత్తిరి పట్టుకొచ్చేసాను. లోపల ఏముందని చెప్పి మొత్తం ఆయిలీ ఆయిలీ అయిపోయింది బయటంతా. ఎక్కడెక్కడ పడేసాడు నా బాక్స్ని. ఇలా కట్ చేస్తుంటేనే మంచి ఆవకాయ స్మెల్ వస్తుందండి నాకు. ఆవకాయ తిని 6 నెలలు అయ్యింది. ఇక్కడ అమ్ముతారు కానీ అస్సలు బాగోండి టేస్ట్. ఎంతైనా ఇండియా టేస్టే కదా. అందుకే అక్కడి నుంచి అయితే మేము మసాలా పొళ్ళు, మిక్చర్ ప్యాకెట్లు, పప్పుండ్లు అలా చాలానే వచ్చాయి. చూసారండి, మొత్తం ఆయిలీ ఉన్నాయి అంతా. కారం కానీ తెప్పించుకోకపోతే చాలా బాధ అయిపోద్దండి. ఎందుకంటే ఇక్కడ రంగులా ఉంటుంది కారం, అంత కారం ఉండదు.